నిజామాబాద్ నగరానికి చెందిన కవి ఇప్పకాయల సుదర్శన్ రచించిన కర్మజీవి కవితా సంపుటిని ఆవిష్కరించారు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నిజామాబాద్ జిల్లా నగరంలోని మార్కండేయ కళ్యాణ మండపంలో కార్యక్రమం జరిగింది. ఇక ప్రజలను చైతన్యవంతుల్ని చేసేలా కవులు కవిత్వాలని సూచించారు. కర్మజీవి అనే కవిత సంకల్పాన్ని తీసుకువచ్చి భారతీయ సాంస్కృతిక మూలాలను కవితామయం చేసిన ఇప్పకాయల సుదర్శన్ అభినందించారు. ఇకైతే సమకాలీన అంశాలను చిత్రీక పట్టేలా కవిత్వ రాసేలా రాసిన రచయిత సుదర్శన్ను ఎమ్మెల్యే సందర్భంగా అభినందించారు. కర్మజీవి ద్వారా ఇప్పకాయల సుదర్శన్ జీవితంలోని జీవరసాన్ని మొత్తం పుస్తక రూపంలో తీసుకువచ్చారని అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకులు శిల్పలింగం ఆలపించిన సంగీత గీతాలను అలరించారు. కవుల ముంగట మనం ఏం మాట్లాడినా కానీ అది వెతిగానే ఉంటుంది. కానీ సుదర్శన్ గారు నాకన్నా పెద్దలు అనుకుంటుంటే లేదు, మా తమ్ముడు వీరేందర్ క్లాస్మేట్ అని వారి ఆత్మీయ బంధం మీద పుస్తకంలో కూడా చెప్పడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి సభలు వస్తే ఏమైతుందంటే మాకు కూడా ఒక మార్పు, ఈ పరిగెత్తే ప్రపంచంలో చిన్న జ్ఞానోదయం కూడా ఈ కవిత్వం గొప్పతనం ఏంటిదో నారాయణ గారు చెప్పడం జరిగింది. చివరి పేజీలో ఏదైతే వారు రచించిన ఇది జీవితంలో ఉన్నత శిఖరానికి ఎదగటానికి, ఒక గొప్ప మనిషి కావటానికి ఈ సూక్తులు ఏదైతే చెప్పిన కవిత్వంలో ఉన్నాయో దీనికి డబ్బుతో సంబంధం లేదు. ఈ విధంగా మనిషి నడుచుకుంటే